ఓకే మిత్రులారా, ఈరోజు వీరనారి చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా వచ్చిన మీరందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఐలమ్మ పోరాటం గురించి మనకే కాదు, మన ముందు తరాల వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఆమె చేసిన పోరాటం మామూలు కాదు. ఆ పోరాటం వలన ఎంతో మంది భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాటం చేసి పీడిత వర్గాల కోసం పోరాటం చేసింది. అదే పోరాటం స్ఫూర్తిగా తీసుకొని మనం ఇక ముందు కూడా ఇలాగే పోరాటాలు చేస్తూ మన హక్కులను సాధించుకోవాలి. ఆ పోరాటానికి అప్పుడు మన కమ్యూనిస్ట్ నాయకులు ఆరుట్ల రామచంద్రారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి వీళ్ళంతా సహకారంతో పోరాటం చేసి 10 లక్షల ఎకరాల భూమి లేని నిరుపేదలకు పంచడం జరిగింది. ఆ విజయం స్ఫూర్తితోనే మనం ఈ విధంగా పోరాటం గుర్తుగా మనం అర్థం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ట్యాంక్ ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే.